హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గురుడివాడుగా పుట్టాను. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. మీ ఆర్థిక సమస్యలు, మీ ఆత్మీయ సమస్యలు, మీ మానసికమైన సమస్యలు ఇవన్నీ ఉంటే ప్రభు సన్నిధికి తీసుకువద్దాం. ప్రభు సన్నిధి ద్వారా పరిష్కారం పొందుదాం. టెన్షన్లు ఉంటే ఉండొచ్చు, పిల్లల భవిష్యత్తును గురించి టెన్షన్లు ఉండొచ్చు, కుమార్తె యొక్క వివాహాన్ని గురించిన టెన్షన్ ఉండొచ్చు, కుమారుని యొక్క ఉద్యోగం విషయం టెన్షన్ ఉండొచ్చు, లేకపోతే పెళ్ళైనటువంటి ఆ కుమారునికి బిడ్డలు పుట్టలేదనేటువంటి టెన్షన్స్, ఇల్లు అమ్మకం అవుతుందా లేదా అనే టెన్షన్, ఆస్తి పంపకాల విషయంలో అవి సరిగా జరుగుతాయా లేదా అనే టెన్షన్. ఎన్ని టెన్షన్లు, ఎన్ని భయాలు. రోగం తగ్గుతుందా లేదా అనేటువంటి భయం. వృద్ధులం అయిపోతున్నాం, ఎంతకాలం ఉంటాం, మరణ భయం. త్వరగా చచ్చిపోతామేమో, మార్గమధ్యలో చనిపోతామేమో, ఏమన్నా జరుగుతుందేమో, సరైన మరణిస్తామో లేదు అంటే రోగంలో ఉండి, లేకపోతే రోగశయ్య మీద ఉండి భార్యకో లేదా సతీమణికో బిడ్డలకో భారంగా మారి చనిపోతామేమో. ఎన్ని టెన్షన్లు మనలో ఉన్నాయి. ఈ ఉదయకాలంలో రిలాక్స్డ్గా ఉందాం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది, బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ వాక్యాన్ని గత వారంలో మా స్థానిక సంఘంలో బోధించాను నేను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్లో ఆ అకౌంట్కి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే అది నేను కానీ మా మేనలుడు కానీ దాన్ని ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు దాన్ని ఓకే చేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ని. తద్వారా ప్రతి ఆదివారం మా స్థానిక సంఘంలో నేను ఇచ్చేటువంటి సందేశపు లైవ్, అది మీకు ఆ లింక్ పెట్టబడుతుంది. తద్వారా మీరు ఆ లైవ్లో ఉన్నట్టు ఆ మెసేజ్ మాత్రం, చర్చ్ సర్వీస్ మొత్తం కాదు కానీ మెసేజ్ మాత్రం మీరు వినేటువంటి అవకాశం ఉంది. వేరు వేరు ప్రదేశాల్లో వాళ్ళ మెసేజ్ వింటున్నారు. దాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అలాగా నేను చెప్పినటువంటి ఈ మధ్యకాలంలో చెప్తున్నటువంటి 14 సందేశాలు ఒక పుస్తక రూపంలో వేయాలనే ఆలోచనలో ఉన్నాం. దాని కొరకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభు చిత్తమైతే నవంబర్ నెలలో చివరి వారంలో ఆ పుస్తకాన్ని వేస్తాం. ఆత్మీయ సందేశాలు అనేటువంటి పుస్తకం. కాబట్టి ఆ పుస్తకం కొరకు మీరు సంప్రదించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నా. ఆ పుస్తకంలోని సందేశాలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తాయన్నలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి పుస్తకం వెలువడక ముందే పుస్తక ప్రకటన ఏంటి, పుస్తకాన్ని గురించిన పబ్లిసిటీ ఏంటి అని మరి మాత్రం దయచేసి మీరు ఫీల్ కావద్దు. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యము మన జనరేషన్లో ప్రకటించబడాలి. అది నెక్స్ట్ జనరేషన్కి, ఆ తర్వాత జనరేషన్కి, ఇలా జనరేషన్ టు జనరేషన్ దేవుని వాక్యము స్ప్రెడ్ అవుతూనే ఉండాలి. దేవుని వాక్యం ఆగిపోవడానికి వీల్లేదు. ఇప్పటివరకు దేవుని కృపను బట్టి 983 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. రాబోయే రోజుల్లో, రాబోయే తరాల్లో 10 సంవత్సరాల తర్వాత, 20, 30 సంవత్సరాల తర్వాత ఈ యూట్యూబ్ మెసేజ్ అలాగే ఉంటాయి. నేను చనిపోయి ప్రభు పిలుపుని అందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, కానీ ఆ సందేశాలు అలాగే ఉంటాయి. ఆ సందేశాల ద్వారా కొంతమంది అయినా మేలు పొందేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ పరిచర్య కొరకు భవిష్యత్తును చూస్తూ, భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిచర్యను చూస్తూ, భవిష్యత్తులో జరగబోతున్న పరిచర్య అద్భుతంగా ఉండాలని ఆశిస్తూ జరుగుతున్నటువంటి ఈ పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. చిన్న పరిచర్య అయినప్పటికీ చిన్న పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందే కోరుతున్నాను. విత్తనము చిన్నదే, అందులోంచి ఒక పెద్ద వృక్షం వస్తుంది. దేవుని వాక్యము చిన్నదే, ఒక సత్యం కావచ్చు. ఆ సత్యాన్ని, ఒక జీవితాన్ని, ఒక మనిషి జీవితాన్ని, ఒక కుటుంబ జీవితాన్ని, ఒక సంఘ జీవితాన్ని, ఒక దేశ జీవితాన్ని మార్చేటువంటి అవకాశం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ ప్రార్థనా విషయాలు ప్లీజ్ సెండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ to gfi2015@gmail.com. GFI అనగా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్. HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్. GFI HMI 2015 అనేటువంటి ఈమెయిల్ ఐడికి మీరు ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి. స్తోత్రం. ఒక సహోదరునిగా నన్ను మీరు స్వీకరించండి.
స్తోత్రం. హల్లెలూయా. సహోదరునికి ఆత్మ సంబంధమైన సత్యాలు పంచుకుందాం, ఆత్మ సంబంధమైన సంగతులు మాట్లాడుకుందాం, ఆత్మలో ఎదుగుదాం, బలపడదాం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనకు సమయమైంది. మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకున్నారనుకుంటున్నాను. మార్నింగ్ డివోషన్, మార్నింగ్ మెడిటేషన్ మీరు ముగించుకొని వచ్చారని నేను భావిస్తున్నాను. మార్నింగ్ బెడ్ కాఫీ ఎలా తాగుతామో ఆత్మకు బెడ్ కాఫీ లాంటిది మార్నింగ్ డివోషన్. కాబట్టి ఉదయం ఒక వాక్యం తీసి ధ్యానించడం, ప్రార్థించడం, దేవుణ్ణి అడగడం, దేవునికి మనకున్నటువంటి సంబంధం దృష్ట్యా దేవునితో మాట్లాడడం, దేవునితో చెప్పడం, దేవా నేను నీ బిడ్డని, నేను నీ దాసుని, యు ఆర్ మై గాడ్, యు ఆర్ మై ఫాదర్, నువ్వు నా సమస్తం, నువ్వు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదు, నువ్వు కావాలి, నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్యా అని ఇలాగో పాడి మాటల రూపంలో ఎలాగో మన భక్తిని వ్యక్తం చేసుకొని, మన విశ్వాసాన్ని, మన ప్రేమను వ్యక్తం చేసి, ఆయన సందేశం వింటూ, ఆయన ఏం చెప్పబోతున్నాడో స్పష్టంగా వింటూ, ఆ దినము కొరకు, ఈ దినము కొరకు, ప్రతి దినము కొరకు మనం అలా సిద్ధపడాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అని అర్థం. హలాల్ అంటే స్తోత్రం అని అర్థం. యా అంటే యెహోవా అని అర్థం. దేవుణ్ణి, యెహోవాను మీరు స్తుతించండి అని అర్థం. స్తుతించండి హల్లెలూయా అంటున్నాం అంటే అదేదో పెంతెకోస్తోడు చెప్తున్న మాట అని కాదు. పెంతెకోస్తు అనేది సంఘం కాదు. పెంతెకోస్తు అనేది పండగ మాత్రమే. కానీ దాన్ని అనుభవంగానో దాన్ని సంఘంగా మార్చేశారు. స్తోత్రం. సంఘం ఒకటే, దేవుని సంఘం మాత్రమే. సంఘం ఒకటే, అది క్రీస్తు సంఘం మాత్రమే. సంఘం ఒకటే, అది జీవము గల దేవుని సంఘం మాత్రమే. ఎన్ని సంఘాలు లేవు. కాకపోతే ఇవి అందరూ ఒకే చోట కూడుకోలేరు కాబట్టి వేరు వేరు ప్రదేశాల్లో కూడుకుంటున్నారు కాబట్టి డిఫరెంట్ చర్చెస్ ఉన్నప్పటికీ చర్చ్ ఇస్ వన్. స్థానిక సంఘాలు బోర్డు ఉండొచ్చు, కానీ సార్వత్రిక సంఘం ఒకటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు స్థానిక సంఘంలో సభ్యులుగా ఉంటున్నారు, అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీ స్థానిక సంఘంలో నమ్మకస్తులుగా ఉండండి. మీ కానుకలు, దశం భాగాలు మీ స్థానిక సంఘ కాపరికిస్తూ ఆయన ప్రోత్సహించండి. మీ చిన్న పరిచయను మీరు ప్రోత్సహించండి. పెద్ద పరిచయల వైపు మొగ్గు చూపి పెద్ద పరిచయల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి వాక్యం వినండి. అంతవరకే వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి, వాళ్ళ పరిచయలో పాలి భాగస్తులు కావాలని ప్రయత్నం చేయొద్దు. స్తోత్రం. మీరున్న ప్రాంతంలో మీరు నమ్మకస్తులుగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం గత ఎపిసోడ్లో కరుడు కట్టినటువంటి అవిశ్వాసాన్ని, స్ట్రాంగ్ అన్బిలీఫ్ గురించి, కఠినపరచబడినటువంటి అవిశ్వాసం గురించి మనం మాట్లాడుకున్నాం. యూదులు నమ్మలేదు. యోహాను సువార్త 9వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట, వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని, వాడు చూపు పొందినని యూదులు నమ్మలేదు. వాడేమో నేను పొందాను అని అంటుంటే, వాడిని పోలిన వాడని కొంతమంది అంటుంటే, వాడు పొందాడని, వాడు ప్రభువు ద్వారా పొందాడని, సరే పొందితే పొందాడు, విశ్రాంతి దినం పొందడం ఏంటి అనేటువంటి వాదనలు ఇలా విచిత్రంగా జరిగింది ఆ స్టోరీ. యూదులు నమ్మలేదు. స్తోత్రం. కొందరు యూదులు నమ్మలేదు. మనం ఆలోచించిన మాట, వాడు నమ్మాడు, వాని తల్లిదండ్రులు నమ్మారు, వాడిని స్వస్థపరిచిన వాడు, యేసుకు అనుమానం రాలేదు వీడికి స్వస్థత జరిగిందో లేదో, జరుగుతుందో లేదో, వాడిని కలుసుకోగలనో లేదో అని వాటి తెలుసు ఆయనకి, వాడు ఏనాడైనా తిరిగి తన దగ్గరికి వస్తాడని. 10 మంది కుష్ఠరోగుల్లో ఒక వ్యక్తి మాత్రమే తిరిగి వచ్చాడు, 9 మంది తిరిగి రాలేదని ఆయన బాధపడ్డాడు. బాధపడినట్టుగా మాట్లాడాడు. దేవుని మహిమపరచడానికి ఈ సమరయుడు మాత్రమే ఉన్నాడా? ఏమయ్యారు యూదులు? 9 మంది యూదులు ఏమయ్యారు? వాళ్ళు మహిమపరచరా దేవుణ్ణి? వాళ్ళు కేవలం బలులైనా అర్పించేది? వాళ్ళు కేవలం దేవాలయానికి పరిమితం కావడమేనా? వాళ్ళు తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించరా అన్నట్టుగా ప్రభు అన్నాను చూస్తున్నాం. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచించినట్టు మాటలు, కరుడు గట్టినటువంటి అవిశ్వాసం కొంతమందిలో, లేకపోతే అనేకులలో కరుడు గట్టినటువంటి అవిశ్వాసం ఉన్నప్పటికీ, యేసును గురించి రకరకాల మాటలు మాట్లాడినప్పటికీ, యేసును గురించి వెర్రి మాటలు మాట్లాడినప్పటికీ, యేసు పుట్టుకను గురించి, లేకపోతే యేసు తల్లిదండ్రుల గురించి రకరకాలుగా ఈ దినాల్లో యూట్యూబ్లో కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడేవాళ్ళు దాని పర్యవసనాలు ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎలా జరిగితే ఏం జరుగుతుంది, దీని గురించి ఏంటి, మా అవగాహన ఏంటి, మేమేదో ఒక మొక్క చదివాం, దాని ద్వారా మాకేం అర్థం కాలేదు, ఇంకా ఏదైనా అసలు ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాము అనేటువంటి ఉద్దేశంతో ఎవరు పరిశీలన చేయ, విమర్శిద్దాము అనేటువంటి దూరంలో లేకపోతే పఠిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు. దాని ద్వారా దానికి కౌంటర్లు వేసేటువంటి దేవజనులు ఉన్నారు. వీటి వలన వాళ్ళ విలువను వాళ్లే పోగొట్టుకుంటున్న పరిస్థితి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవుని వాక్యం కట్టుకథ కాదు. యేసు అనేటువంటి ఆయన కట్టుకథ కాదు. ఇవన్నీ వాస్తవాలు, సువార్తలో జరిగినవి సత్యాలు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం అందుకని ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు గుడ్డివాని జీవితంలో జరిగించినటువంటి కార్యం.
ఆ గుడ్డివాని జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తే ఆత్మ సంబంధమైన గుడ్డివాడు అనేకులలో ఆయన కార్యం జరిగించగలడు. నేను భౌతికమైన గుడ్డివాడిని కాదు, నేను ఆత్మ సంబంధమైన గుడ్డివాడిని. కానీ యేసు నాకు చూపునిచ్చాడు, ఆత్మీయ చూపునిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. గుడ్డివాడిగా తడవలాడుతూ తిరుగుతున్నట్టు మనల్ని, లోకంలో తడవలాడుతున్నట్టు మనల్ని ఆయన మనకు చూపునిచ్చాడు, తన చూపునిచ్చాడు. హి హస్ గివెన్ us డివైన్ సైట్, ఇన్సైట్ ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. కరుడు కట్టినటువంటి అవిశ్వాసం వారి తల్లిదండ్రులలో లేదు. వారి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు, కాకపోతే కొద్దిగా భయపడ్డారు. వెలివేయబడతాము అనేటువంటి యూదుల నిర్ణయానికి కట్టుబడిపోయి, మమ్మల్ని అడగడం వేస్ట్ అండి, వాడు వయసు వచ్చిన వాడు వాడిని అడగండి అని చెప్పి పంపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అనేకులు, యూదుల్లో అనేకులు విశ్వసించారు. యూదులలో కొందరు నమ్మలేదు. యూదులలో కొందరనే మాట కాదు, వాడు గుడ్డివాడై చూపు పొందేనని యూదులు నమ్మక ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఏదో కంక్లూజన్ వచ్చినట్టుంది, కానీ ఇప్పుడు నమ్మని పరిస్థితి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సిన విషయం, వాళ్ళు నమ్మలేదు. స్తోత్రం. ఈ రోజుల్లో కూడా కనుల ముందు కదలాడుతున్నటువంటి క్రీస్తు కార్యము జరిగించిన వ్యక్తి కదలాడుతున్నప్పటికీ కూడా నమ్మనటువంటి వాళ్ళు, ఎన్ని జరిగినా నమ్మనట్టు వాళ్ళు. ఆయనే దిగి వచ్చి చెప్పాలి, చెయ్యాలి. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు బతిలాడుకున్నాడు అబ్రహాముని, అయ్యగారు, తండ్రి అయిన అబ్రహామా, ఓ పని చెయ్యి, లాజర్ను ఒక్కసారి పంపించామంటే వాళ్ళు నమ్ముతారు. నో, అలా పంపించకూడదు, పంపించే నియమం లేదు. మానవులందరూ ఒక్కసారి చనిపోవాలి. అలాగ వాడు పంపబడ్డా అంటే మరలా చనిపోవాలి, 2 సార్లు చనిపోయినట్టు అవుతుంది. కాబట్టి అది కుదరదు. అక్కడ ధర్మశాస్త్రం ఉంది, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, దాన్ని ఫాలో కావాల్సిందే, దేవుని వాక్యానికి లోబడాల్సిందే. ఇలాగ సూచక్రియల వెనకాల వెళ్ళారంటే చనిపోయిన వాళ్ళందరూ లేపడంలో అర్థం లేదు. అవును లేచారు, లాజరు కాదు లేచింది. లాజరు లేచాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో, లూకా సువార్త 16వ అధ్యాయంలో లాజరు వేరు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో అనేక మంది పరిశుద్ధులు లేచారు యేసు ప్రభు యొక్క మరణ సమయంలో. దీన్ని విశ్వసించకుండా ఉంటే మనం ఏం చేయలేం. ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుని అందలి నమ్మిక లేకపోతే దేవుని అందలి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సంతోషపరచడానికైనా, దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికైనా, దేవుని దగ్గరికి రావడానికైనా. స్తోత్రం, స్తోత్రం. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. కొంతమంది అవిశ్వాసులైనంత మాత్రాన నష్టమే లేదు. కొంతమంది అవిశ్వాసులైనారు అని చెప్పి దేవుడు ఆవేదనలో, దుఃఖంలో, దిగులు పడి కూర్చున్నాడని కాదు. కానీ కొంతమంది అయినా విశ్వాసులుగా ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళు దేవుని ప్రకటిస్తున్నారు, వాళ్ళు దేవుని కార్యాలకు సజీవుల సాక్షులుగా ఉన్నారు. దట్స్ ఎనఫ్. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? నో, అట్లా అనకూడదు. మనం, మీరైనా నేనైనా అనకూడదు, మన వాళ్ళు ఎవరైనా అనకూడదు. 1వ శతాబ్దం వారైనా 21వ శతాబ్దం వారైనా అలా అనడానికి వీలు లేదు అని అపోస్తలుడైన పౌలు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 9th chapter verse 3. యేసు యేసు చెప్తున్న మాట, యేసుక్రీస్తు చెప్తున్నట్టు మాట, వీడైనను వీడైనను వీని కన్న తల్లిదండ్రులైనా కానీ, వీళ్ళ పేరెంట్స్ అయినా, వీళ్ళ అమ్మ అయినా, వీళ్ళ నానైనా పాపము చేయలేదు. అనగా వీడు, వీరి తల్లిదండ్రులు అనగా ముగ్గురు, తల్లి తండ్రి ఇద్దరు ప్లస్ వీడు, మొత్తం ముగ్గురు. వీళ్ళెవరూ పాపం చేయలేదు. వీళ్ళు పరిశుద్ధులని కాదు ఆయన చెప్పడం, వీళ్ళు పరిశుద్ధులని సమర్థించడం కాదు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబోటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. అంతే. దాన్ని అర్థం చేసుకోకుండా, ఆ మిస్టరీని అర్థం చేసుకోకుండా, వాని గుడ్డితనం ఒక మర్మంగా ఉంది, ఆ వాని గుడ్డితనాన్ని గురించిన మర్మం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. డిసైపుల్స్ వర్ నాట్ అవేర్ of the mystery concerning the blindness of that blind man. ఆ గుడ్డివాని చూపు దృష్ట్యా వాళ్ళు
అవగాహన లేని వారుగా ఉన్నారు. నేను చదువుతున్నాను వాడుక భాషలో కూడా, తర్వాత చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనం. జీసస్ ఆన్సర్డ్, బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి పుస్తకంలోంచి, అనేటువంటి బైబిల్లోంచి, టీపీటీ అనేటువంటి తర్జుమా చదువుతున్నాను. జీసస్ ఆన్సర్డ్, నెయిదర్ ఇట్ హ్యాపెన్ టు హిమ్ సో దట్ యూ కుడ్ వాచ్ హిమ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ మిరకిల్. స్తోత్రం. ఆయన చెప్తున్నమాట, ఇదేది కాదు, వీళ్ళెవరూ కాదు కారణం. ఇట్ హ్యాపెన్ టు హిమ్, అది అతనికి జరిగింది. సో దట్ యూ కుడ్ వాచ్ హిమ్, మీరు గమనించాలి. ఏం వాచ్ చేయాలి, ఏం శ్రద్ధగా చూడాలి? యూ కుడ్ వాచ్ హిమ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ మిరకిల్. మీరందరూ అతని జీవితంలో దైవ కార్యం జరగడాన్ని మీరు చూడాలి. శిష్యులు చూడాలి, శిష్యులు లాంటి వాళ్ళు చూడాలి, జనసమూహం చూడాలి. దాని కొరకు ఇలా జరిగింది. కానీ అసలు ఎందుకు జరిగింది అనే మిస్టరీ మీకు అర్థం కాకుండా, ఇవన్నీ ఆలోచించకుండా, ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తావు, మేము ప్రార్థన చేయమంటావా? నువ్వు గద్దిస్తావా, మేము గద్దించమంటావా? నువ్వు మాకు అధికారం ఇచ్చావు కాబట్టి చలవలేనట్టుంది, స్వస్థలు చేసి ఇప్పుడు పోయి గద్దిద్దాం అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కానీ ప్రశ్నిస్తున్నారు కానీ పరిచర్య చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజుల్లో ప్రశ్నలు ఎక్కువైనాయి, పరిచర్య తక్కువైంది. ప్రశ్నలు మంచిదే, కానీ పరిచర్య ఇంకా మంచిది, శ్రేష్టమైనది. ప్రశ్నలు ఆపుదాం, పరిచర్య చేద్దాం. పరిచర్య చేయని వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. పరిచర్య చేసేవాడు ప్రశాంతంగా సాగి వెళ్తుంటే కొంతమంది ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం డిఎల్ మూడీ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఎవరో ఒకరు స్లిప్ రాసి పంపించారట. సార్ మీరు చెప్పేటువంటి మాటలు బాగున్నాయి, కానీ మీ లాంగ్వేజ్ అంత బాగాలేదండి, మీ గ్రామర్ బాగాలేదండి అని అన్నారట. ఆయన స్లిప్ చదివి సంతోషపడి, ఆయన ఏం బాధపడకుండా ఆయన చెప్పినట్టు మాటలు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీలో ఎవరో చెప్పారు, రాసి పంపించారు మీ గ్రామర్ బాగాలేదని. అవును, నాకు గ్రామర్ రాలేదు, నాకు ఇంగ్లీష్ సరిగా రాకపోవచ్చు, నా ఇంగ్లీష్ అఫీషియల్గా డిప్లొమాటిక్గా ఉండకపోవచ్చు, కానీ మీరు అలా చక్కగా మాట్లాడేవాళ్ళే కదా, మీరు ఇంగ్లీష్ అలా చెప్పగలిగే వాళ్ళు కదా, ఇంగ్లీష్లో లాగా సంభాషణ చేయగలిగిన వాళ్ళు కదా. కానీ మీరు దేవుని కోసం ఏం చేస్తున్నారు? రానివాడిని నేనే ఇలా చేస్తుంటే వచ్చిన వాళ్ళు మీరెంత చేయాలి అని వాళ్ళకి సిగ్గు కలిగినట్లుగా ఆయన మాట్లాడినట్టుగా చరిత్రలో నేను ఒక పుస్తకంలో చదివాను. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానులారా, విజ్ఞానులారా, ప్రవీణులారా, పాండిత్యం కలిగిన వాళ్ళారా, ప్రభు కోసం మీరేం చేస్తున్నారు? స్తోత్రం, హల్లెలూయా. డబ్బాలు కొట్టుకోవడానికి మాత్రమే మీ ప్రావీణ్యం పనికి వస్తుందా? ప్రభువును ప్రకటించడానికి మీ ప్రావీణ్యం పనికి రాకపోతే ఎందుకు ఆ ప్రావీణ్యం? స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ విశ్వాస మార్పిడి. ఇదేంటిది? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫెయిత్, లేకపోతే చేంజ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటూ విశ్వాస మార్పిడి ఏంటండి? మళ్ళీ విశ్వాసం అంటే మనకు ఆత్మ సంబంధమైన కార్యాలను బట్టి కలిగినటువంటి ఆత్మ సంబంధమైన అవగాహన. ఆత్మ సంబంధమైన కార్యాలను బట్టి దేవుడు మనలో కలిగించినట్టు అవగాహన. యేసు ఎవరు? రక్షకుడు అని నేను నమ్ముతున్నాను. యేసు ఎవరు? అభిషక్తుడు అని నేను నమ్ముతున్నాను. యేసు ఎవరు? ప్రభు అని నేను నమ్ముతున్నాను. నా నమ్మకానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ నమ్మకం సువార్తను బట్టి, ఆ నమ్మకం వాక్యాన్ని బట్టి, నేను ధ్యానించడాన్ని బట్టి, దేవుడు నాకు బయలుపరచడాన్ని బట్టి నాకు వచ్చినటువంటి, నాకు కలిగినటువంటి, నేను పొందుకున్నటువంటి ఆత్మీయ సమాచారాన్ని బట్టి, ఆత్మీయ సమాచారం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యము జరిగించినప్పుడు నాలో పుట్టుకొచ్చింది విశ్వాసం. రెండు కలిసినప్పుడు మూడోది తయారవుతుంది, లేదా మూడవ నూతనమైన వస్తువు తయారవుతుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులు కలిసినప్పుడు నీరు వచ్చినట్లుగా, అలాగే సమాచారం లేదా సత్యం తెలిసింది ప్లస్ పరిశుద్ధాత్మని కార్యము, సత్యము ప్లస్ కార్యము జరిగినప్పుడు పుట్టుకొచ్చింది విశ్వాసం. అనగా ట్రూత్ ప్లస్ వర్క్ బ్రింగ్స్ ఫెయిత్. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఈక్వేషన్లు సమీకరణలోకి మనం వెళ్ళలేదు, కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయాల్లోకి వచ్చేద్దాం. విశ్వాస మార్పిడి. కొంతమంది ఉన్నారు, వాళ్ళ విశ్వాసాలు మారాలి, మన ఆత్మ సంబంధమైన అభిప్రాయాలు మారాలి. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయంలో 6వ వచనములో మెలితే అనేటువంటి ఆ ఐలాండ్లో, ఆ ద్వీపములో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయము మారినట్లుగా
లేకపోతే అభిప్రాయం మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అభిప్రాయం మారడానికి కారణం ఏంటి అని మనం కొద్దిగా ఆలోచిస్తే, అక్కడ జరిగించినటువంటి అద్భుతాన్ని బట్టి పౌలు గారు అక్కడ ఉన్నటువంటి సర్పాన్ని, పామును జాడించడం వల్ల అతనికి ఏమీ కలగకపోవడం వల్ల వాళ్ళు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. 28వ అధ్యాయం 6వ వచనం. ఎవ్రీవన్ వాచ్డ్ హిమ్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు స్వెల్ అప్ ఆర్ సడన్లీ డ్రాప్ డెడ్ ఆఫ్టర్ అబ్జర్వింగ్ హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ హ్యాపెనింగ్ దట్ and seeing that nothing unusual happened, they changed their minds and said he must be a god. They changed their minds. చదువుదాం ఆ మాట. 28వ అధ్యాయం 6వ వచనం. వారతని శరీరము వాచునేమో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచున్న తర్వాత అతనికి ఏ హాని కలగకుండా చూచి అభిప్రాయము మార్చి కొత్త అభిప్రాయంలోకి వచ్చారు. ఇంతకు ముందున్న అభిప్రాయంలో కాకుండా న్యూ అభిప్రాయంలోకి వచ్చేసారు, న్యూ ఆలోచన విధానంలోకి వచ్చారు, నువ్వు కొత్త ఆలోచనలోకి వచ్చారు. దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనములో శిష్యుల యొక్క అభిప్రాయం మనకు కనిపిస్తుంది. శిష్యులకు ఒక అభిప్రాయం, ఓహో వీడు గుడ్డోడుగా పుట్టాడు, వీడి గుడ్డితనానికి కారణం ఉంది. ఒకటి వీడైనా కారణము, వీడి తల్లిదండ్రులైనా కారణం. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు రీజన్గా ఉన్నారు. దీని వెనకాల దీనికి అంతటికి కారణం, ఈ శాపానికి కారణం వాళ్ళ పాపమే అని భావించారు. ఇది వాళ్ళ వేదాంతం, ఇది వాళ్ళ సిద్ధాంతం. యూదులు భావించిన దాని ప్రకారమే, యూదులు విశ్వసించిన దాని ప్రకారమే యూదా విశ్వాసానికి అనుగుణంగా ఉన్నటువంటి యేసు అనుచరుల విశ్వాసం. కానీ యేసు ప్రభు చెప్పిన మాట, 3వ వచనంలో చెప్పిన మాట వారి విశ్వాసాన్ని చేంజ్ చేసింది. As Jesus spoke his words, as Jesus spoke the truth, ఆయన సత్యాన్ని మాట్లాడడం వల్ల శిష్యుల యొక్క అభిప్రాయం, అవునా, ఓ అలాగా, మాకు తెలియదే, వీఆర్ సారీ టు బిలీవ్ దట్ ఆల్ థింగ్స్ జూయిష్ థింగ్స్ అన్నట్టుగా తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఒకటి శిష్యుల యొక్క విశ్వాస మార్పిడి. గుండె మార్పిడి గురించి, కిడ్నీ మార్పిడి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది మనం మాట్లాడుకున్నాం. మత మార్పిడి గురించి కాదు, మత మార్పిడి అనే మాట మనం వింటున్నాం. కానీ విశ్వాస మార్పిడి, మతిలో దాగి ఉన్నటువంటి లేదా మనస్సులో దాగి ఉన్నటువంటి మాట యొక్క మార్పిడి, విశ్వాస మార్పిడి. మత మార్పిడి కాదు, విశ్వాస మార్పిడి జరుగుతుంది. ఎక్కడ వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ అవిశ్వాసం నుంచి విశ్వాసంలోకి ప్రజలు ప్రయాణిస్తున్నారు. ఒకటి శిష్యుల యొక్క విశ్వాసం మార్చబడింది. అక్కడ మనుషుల్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి విశ్వాసం, కానీ ఇప్పుడు దేవుని కార్యాలు జరిగించబడడం కొరకైనటువంటి విశ్వాసంగా వారి విశ్వాసం మారింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం. వాడు చెప్పిన మాట, ఆ గుడ్డివాడు చెప్పిన మాట, చూపు పొందిన గుడ్డివాడు చెప్పిన మాట, యేసు అను ఒక మనుషుడు, a man called Jesus. చాలండి, యేసు అనే మనుషుడు అని అన్నాడు. 11వ వచనంలో చూడండి, అతని అభిప్రాయం మారింది. యేసు అనే మనుషుడు అని కాదు, కానీ ఆయన ఒక ప్రవక్త అనెను. మనుషుడు అని చెప్పినవాడు కొద్దిసేపటికి ప్రవక్త అంటున్నాడు. అదే ఇంకా కొద్దిగా ముందుకు వస్తే 31వ వచనంలో రాయబడింది, దేవుడు అనగా పరలోకమందున దేవుడు, యెహోవా దేవుడు, మనం యూదులు విశ్వసిస్తున్నట్టు దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి అనగా ఈ యేసు దేవభక్తుడు అనేటువంటి మాట, దేవభక్తుడు అనేటువంటి మాటను మనం అతని ద్వారా మనం వింటున్నాం. We know that God doesn't listen to sinners, but only to godly people who do his will. స్తోత్రం. దేవభక్తుడు, దైవ మనుష్యుడు, స్తోత్రం. గాడ్లీ పీపుల్, భక్తి కలిగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. భక్తిహీనుడని కాదు, భక్తి కలిగిన వాడు. మూడవ విషయం, అతని అభిప్రాయం మారింది. చూడండి, మనుషుడు అనుకుంటున్న వ్యక్తి ప్రవక్త అని చెప్పాడు, దేవభక్తుడు అని చెప్పాడు. తర్వాత 9వ అధ్యాయము 38వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రభువా నేను విశ్వసించుతున్నాను. ఏం విశ్వసిస్తున్నావు బాబు? ఏం విశ్వసిస్తున్నావు? సృష్టిని గురించి విశ్వసిస్తున్నావా? ఆదికాండం గురించి? దాని గురించి కాదు నువ్వు విశ్వసించాల్సింది. పరిచయులు వాణ్ణి వెలివేసిరని యేసు విని వాణ్ణి కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? దేవుని కుమారుని, వాడు విశ్వసిస్తుంది దేవుని కుమారుణ్ణి, సన్ ఆఫ్ గాడ్ని విశ్వసించాడు, అనగా యేసును విశ్వసించాడు. స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. అనగా వాడి విశ్వాసం ఏ విధంగా మారిందో చూడండి. మనుష్యుడు అన్నాడు, ప్రవక్త అన్నాడు, దేవభక్తుడు అన్నాడు, దేవుని కుమారుడు అన్నాడు. స్తోత్రం. అతని విశ్వాస మార్పిడిని చూస్తున్నాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అక్కడ రాయబడిన మాట, వెంటనే వాడు తన పరుపెత్తుకొని లేచి నడిచెను. స్తోత్రం. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. మూడవ విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. బెతస్దా కోనేరు దగ్గర ఉన్నట్టు రోగిగా 38 సంవత్సరాలుగా పడి ఉన్నట్టు వాని యొక్క విశ్వాసం మారింది. ద ఫెయిత్ ఆఫ్ దట్ మ్యాన్, ద ఇంపార్టెంట్ మ్యాన్ వాస్ చేంజ్డ్. నడవలేను అనుకున్నవాడు నడవగలిగాడు. నడవగలనమాట నేను. ఐ కుడ్ వాక్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు వాక్? నడవలేను అనుకున్నవాడు నడవగలిగాడు. నడిపించాడు దేవుడు. నడిపించడానికి ముందుగా నడవగలను అనే విశ్వాసాన్ని పుట్టించాడు. విశ్వాసమునకు కర్త ఎప్పుడు విశ్వాసాన్ని పుట్టిస్తాడు, అపవాది ఎప్పుడు అవిశ్వాసాన్ని పుట్టిస్తాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 24, 25 వచనాల్లో మనం గమనిస్తే ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. మార్తా ఆయనతో అంత్యదినమున ఇన్ ద లాస్ట్ డే, పునరుత్థానమందు నా సహోదరుడు లేస్తాను నేను నమ్ముతున్నాను. 25వ వచనం రాయబడింది. అందుకు యేసు మార్తమ్మతో చెప్తున్నాడు, పునరుత్థానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు, చనిపోయిన వాడు బతుకును. స్తోత్రం. హల్లెలూయా. మీ తమ్ముడు నా యందు విశ్వాసం ఉంచి చనిపోయాడు, నో ప్రాబ్లం. మీ తమ్ముడు తిరిగి లేస్తాడు. మీ తమ్ముడు చనిపోయినను మరలా బతుకుతాడు. నువ్వు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావు. మార్త యొక్క వేదాంతము యూదుల యొక్క వేదాంతంకు సమాంతరంగా ఉంది. ఇందాక మొదటి పాయింట్లో నేను చెప్పినట్టుగా శిష్యుల యొక్క విశ్వాసము యూదుల యొక్క విశ్వాసానికి సమానంగా ఉన్నట్లుగా మార్త విశ్వాసాన్ని కూడా దేవుడు చేంజ్ చేశాడు. మన విశ్వాసాలు అల్ప విశ్వాసాల్లోంచి, ఆచారాల విశ్వాసంలోంచి ఆత్మ సంబంధమైన విశ్వాసము మార్చబడాలి, చేంజ్ కావాలి. వాక్యం వింటున్నప్పుడు మన విశ్వాస స్థాయి మారుతుంది. 30 అంతల నుంచి 60 అంతల నుంచి 100 అంతల స్థాయికి వచ్చేస్తాం. గ్రోత్ స్టెప్ బై స్టెప్ మనం గ్రో అవుతాం, గ్రాడ్యువల్గా గ్రో అవుతాం అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఆ శిష్యుల యొక్క విశ్వాసం మార్చబడింది. రెండవది, చూపు పొందినటువంటి వాని యొక్క విశ్వాసం వేరు విధాలుగా మారింది. ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చేసాడు. తర్వాత బెతస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి రోగి యొక్క విశ్వాసం మారింది. తర్వాత 4వదిగా మనం ఆలోచించిన విషయం, మార్తమ్మ యొక్క విశ్వాసం మారింది. మన విశ్వాసాల్లో మార్పిడి రావాలి. అల్ప విశ్వాసం నుంచి అధిక విశ్వాసపు స్థాయిలోకి రావాలి. అది దేవుడు మన నుంచి ఆశిస్తున్న విషయం. దేవుని స్తోత్రం. అట్టి అనుభవంతో విశ్వాస మార్పిడి జరిగించి విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు మనందరినీ నడిపించునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.